అన్నమాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా దేశంలో ఒక అద్భుతమైన భూభారతి చట్టాన్ని రైతన్నలకు చుట్టంగా ఉండే విధంగా అధునాతన సౌకర్యాలతో చట్టం ప్రతి సామాన్యుడికి కష్టంలో ఉండేవాడికి ఉపయోగపడే విధంగా చట్టాన్ని తేవటమే కాకుండా ఆ చట్టాన్ని నియమ నిబంధనలు కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకొని ఆ నియమ నిబంధనలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో భూములున్న ఆసాములకి అంకితం చేసి ఆ చట్టంలో పేర్కొనబడిన విధంగా అనేక అంశాలను ఏవైతే ప్రక్షాళన చేసి ఆ ప్రక్షాళన చేసిన వాటితో పాటు ప్రజల సౌకర్యార్థం ఏవైతే చేస్తానన్నామో ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు ప్రతి ఎకరాకి రైతన్నకి ఇస్తామని చెప్పిన విషయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వే వ్యవస్థ సరిపోదు అని గ్రహించి అనేక రాష్ట్రాల్లో ఏ సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నారో ఆ సిస్టాల్లో ఉండే ది బెస్ట్ సిస్టాన్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చి దాని ప్రకారం అప్లికేషన్లు సర్వేర్లు కావాలి, లైసెన్స్డ్ సర్వేర్ల కోసం ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేయమని నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,120 మంది లైసెన్స్డ్ సర్వేర్లుగా మేము వర్క్ చేస్తామని అప్లై చేసుకోవటం జరిగింది. ఈ 10,120 మందికి ఒకేసారి శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి 2 విడతలుగా వీళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో సుమారుగా 6,500 మందికి శిక్షణ ఇస్తే ఈ 6,500 మంది ఎవరైతే శిక్షణ పొందిన వారికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ లో కేవలం 3,511 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ 3,511 మందికి ఏ ఆలోచనతో భూభారత్లో భూదారు కార్డు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రిక్వైర్మెంట్ ఉన్న మ్యాన్ పవర్ గా ఈ కాంట్రాక్టర్ లైసెన్సులకు సంబంధించిన ఈ 3,500 మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరికీ కూడా క్వాలిఫై సర్టిఫికెట్స్ తో పాటు వీళ్ళకు లైసెన్స్డ్ సర్వేర్లు అని వాళ్ళకి నియామక పత్రాలను కూడా ఇచ్చిన సంగతి మీకు తెలియంది కాదు. వీరితో పాటు మిగిలిన 3,000 మంది ఫ్రెష్ గా ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే 7,000 మందిలో 3,500 మంది క్వాలిఫై అయ్యారో మిగిలిన 3,500 మంది కూడా సప్లిమెంటరీ పెడితే ఈ 3,000 ఈ 3,500 ఈ 6,500లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది సెలక్షన్ కావటం జరిగింది. ఆ 2,000 మందిలోనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 47 మందికి క్వాలిఫై అయిన వారికి నియామక పత్రాలు మరికొన్ని నిమిషాల్లో ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రమారమి ఏ భూములు సర్వే చేయాలి నిష్పక్షపాతంగా పారదర్శకంగా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ కాంట్రాక్టు లైసెన్స్డ్ సర్వేర్లు ఈ 2,000 మందితో కలిపి 5,500 మందిని ఈనాడు సెలక్షన్ చేయటం జరిగింది. ఈ 5,500 మంది
రాష్ట్రంలోని అన్ని మండలాలకి ఆడున్న భూమి ఆధారంగా వీరిని ఆ జిల్లాలకి అలొకేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ రోజు ఇచ్చే ఈ 2000 మందితో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇస్తున్నాం. రేపు ఎల్లుండిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలో సెకండ్ ఫేజ్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేర్ కి వారి నియామక పత్రాలను కూడా అందజేయటం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్డ్ సర్వేర్లకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా పేదవాడు శ్రేయస్సుతో పాటు భూములున్న అసాములకి పూర్తి భద్రత కల్పించే భూభారతి చట్టం ద్వారా ఏ విప్లవాత్మకమైన మార్పులతో కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం భూములున్న రైతులకి ఒక భరోసా భద్రత కల్పిస్తుందనే ఆలోచనతో తీసుకొచ్చిన దాంతో పాటు ఈ సర్వేర్లకు అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే రోవర్స్ ఫస్ట్ ఫేజ్ 600 పీసుల్ని కొనటం జరిగింది. నాకు తెలిసి ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లో ఇప్పటికే కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాం. మిగిలిన జిల్లాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రోవర్స్ ఎక్విప్మెంట్ ఏదైతే సర్వేకి గతంలో టేబు చైను కాస్టాప్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి